చేర్చుకుంటాడు. ఆయన సన్నిధిలో మనల్ని నిలవబెడతాడు, నిలవనిస్తాడు. సో మనకి వేరే ఆప్షన్ లేదు. దేనికైనా సిద్ధపడాలి. ఆయనను వెంబడించాలంటే. ఇంకోటి ముందుకు చూడండి, ఆయన వెళ్ళిపోయాడు. ఇక ఎవడైతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా వస్తానన్నాడో ఏసై ఈ మాట అనగానే ఈయనకేమో ఉన్నదని ఆశపడ్డాను, ఈయనకి ఏమి లేదు. సో ఆశపడి వచ్చాడు. తాత్కాలికమైన విశ్వాసం, అల్పమైన విశ్వాసం, ఫలము లేని విశ్వాసం. సో మనం అలా ఉండకూడదు. మనది అలాంటి విశ్వాసమై ఉండకూడదు. ఏది ఏమైనా నువ్వు నాకు కావాలి, నిన్ను వెంబడిస్తా అనే విశ్వాసం అంటాడు. ఇంకొకరిని ఆయన అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు. ఇంకొక మనుషునితో 59, ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. ఒక వ్యక్తి కనబడ్డాడు ఆయనకి దారిలో. ఒక మనిషిని అంటున్నాడు, నువ్వు నన్ను వెంబడించయ్యా అంటే, నా తండ్రి ఉన్నాడు, నాకు ఆ తండ్రి నేను సమాధి చేయాలి అని అంటున్నాడు. సో యేసయ్య ఏమంటున్నాడు చూడండి. ఆ మాట వినంగానే 60 వచనం, అందుకు యేసు మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యము ప్రకటించమని వానితో చెప్పాను. చూడండి, తన చుట్టూ ఉన్న శిష్యులకు, సమాజానికి ఆయన ఏమని నేర్పిస్తున్నాడంటే, నన్ను వెంబడించిన తర్వాత, నన్ను నమ్ముకున్న తర్వాత, నన్ను వెంబడించాలి అనుకునే వాళ్ళందరూ లోక సంబంధమైన ఇహలోక బంధాలన్నీ మరిచి కదా, ఆ తండ్రిని తల్లిని అందరినీ విడిచి, బైబిల్లో మాట ఉంది కదా, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. సో మనము కూడా మన అందరి బంధుత్వాలన్నీ పక్కన పెట్టి యేసయ్యను హత్తుకోవాలి. అందుకనే 46వ కీర్తనలో, కుమారి నీ ఇంటి వారిని నీ బంధువులందరినీ విడిచిపెట్టి వరుడైన యేసయ్యను, పెళ్లి కుమారుడైన రాజును, యేసుక్రీస్తును హత్తుకొని ఉంటారు. సో మనందరం ఈ లోకంలో ఏం చేయాలంటే అన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడాలి. ఏది ఏమైనా నాకు యేసయ్య కావాలనే మైండ్ సెట్ ఆయన నేర్పిస్తున్నాడు వారికి. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో మీ, యూ హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్. డినై యువర్ సెల్ఫ్, డినై యువర్ రిలేటివ్స్, డినై యువర్